పక్కా అటాకింగ్ మోడ్లో భారతదేశం వెళ్ళాలంటే స్వదేశీ తయారీ ముఖ్యం. ఎందుకంటే విదేశాల మీద డిపెండ్ అయితే ఎట్లుంటుందో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం ప్రపంచ స్థాయి యుద్ధాలు. అందుకోసమనే మొదట్లో 100 రకాల ఆయుధాల దిగుమతులు నిషేధించినటువంటి మోడీ సర్కార్ అవి ఇండియాలో తయారు చేసింది. రెండవ దశలో 300 ప్రొడక్ట్స్ నిషేధించి అవన్నీ ఇండియాలో తయారు చేస్తుంది. అందులో భాగంగా క్షిపణుల సక్సెస్ కూడా డిఆర్డిఓ పాత్ర ఉంది. లేటెస్ట్గా రుద్ర ప్రయోగం సక్సెస్ అయింది. ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలపైకి ప్రయోగించే రుద్ర M2 మిస్సైల్ భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒరిస్సా తీర నుంచి Su-30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర M2 మిస్సైల్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. డిఆర్డిఓకి చెందిన పలు ల్యాబొరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు. నేలపై ఉన్న పలు రకాల శత్రు లక్ష్యాలను ఛేదించేందుకు రుద్ర క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్ర M2ని విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని రక్షణ మంత్రి